మొత్తం అన్ని తరగతులకు చెందిన ప్రజల సంక్షేమం అభివృద్ధి సాధనకు నిరంతరంగా పాటుపడినటువంటి వ్యక్తి. విద్యార్థి దశలోనే మన నాయకులందరూ మాట్లాడి ఉంటారు. భిక్షన్ గారి పేరైతే ధర్మ అన్నది కూడా తీసుకొచ్చుకోగలిగారు. అంటే చిన్న వయసులోనే విద్యార్థుల చదువు ఎంత అవసరమో ఈ సమాజానికి ఆనాడే చాటి చెప్పడానికి ఆయన చేసినటువంటి ప్రారంభించినటువంటి ఆ కృషి మనందరము కూడా ఖచ్చితంగా దాన్ని అనుసరించడానికి, మన నిజ జీవితంలో మనం ఆచరించడానికి మనం నికరమైన నిర్ణయం చేయటమే వారికి అర్పించగలిగే నిజమైన నివాళి అని. వారితో నేను అనేక సంవత్సరాలు, నేను చిన్నదాన్ని అయినా మా ఇంట్లో నాన్న అమ్మ కార్యక్రమాలలో పార్టీలో కొనసాగటం వల్ల అతి చిన్న వయసు నుంచే మా ఇంట్లో వారి మాటలు, వారి ఉపన్యాసాలు వినే అవకాశం దొరికింది. ఆ తర్వాత కూడా వారు ఎంపీగా పోటీ చేసినప్పుడు వారితో రోజుల తరబడి ప్రచార కార్యక్రమంలో ఉన్నాను. సమయం లేదు, సాంబశివరావు గారు హెచ్చరిక చేశారు. వారికి జోహార్లు తెలియజేస్తూ నిజంగా వారికి నివాళి అర్పించడం అంటే ఈరోజు ఆలస్యంగా వస్తున్నందుకు చాలా ఫీల్ అయ్యాను. వారి బాటను కొనసాగించటమే మన అందరం నిజంగా అర్పించగలిగే నివాళిగా పేర్కొంటూ ముగిస్తాను.